అండి. ఈ వీడియో చూసి భయపడమాకండి, ఎందుకంటే ఇది భోగి రోజు ఎర్లీ మార్నింగ్ మేము అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళామన్నాం కదా, అవి నేను కింద ట్యాగ్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంకా భోగి రోజు ఇంకా బయటికి రాగానే అందరు భోగి వేసేసారని ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చి లేపారు. సో ఇంకా మేము కూడా మా ఇంటి దగ్గర భోగి అయితే వేసేసాము. ఈ వీడియోస్ అన్నీ కొద్దిగా లేట్గా పెడుతున్నాను, ఎందుకంటే మా బ్లెస్సీ పాపకి హెల్త్ ఏం బాగాలేదు అసలు. సో ఫీవర్గా ఉంది, సో అందుకని వీడియోస్ అన్నీ లేట్గా వస్తున్నాయి. ఇక్కడ ఏం చేస్తుందంటే, నేను స్నానానికి రెడీగా చేసి సున్నిపిండి తీసుకెళ్తుంటే సున్నిపిండి మొత్తం కింద పోసేసి అలా ఆడుకుంటా ఉన్నది. నేను అరిచానని చెప్పి లేచి మళ్ళీ పక్కకు కూర్చొని మళ్ళీ ఆడుతూ ఉన్నది. ఇంకా వీడియోకి సపోర్ట్ చేయట్లేదని మార్నింగ్ భోగి రోజు కొన్ని ఫొటోస్ అయితే తీసి పెట్టాను. ఇంకా అలాగే మా అత్తయ్య అయితే టిఫిన్ అయితే రెడీ చేసేసారు. చికెన్ అంటే ఇడ్లీ కాంబినేషన్ నాకంటే చాలా ఇష్టం. ఇంకా అలాగే ఇంకా భోగి పళ్ళు పోద్దాం, ఫస్ట్ భోగి కదా అని నేనైతే మా పాపకి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను. ఇది బ్లెస్సీ పుట్టాక వచ్చిన ఫస్ట్ భోగి కదా, సో అందుకని చెప్పి నేనైతే చాలా వీడియోస్ చూసి ఎలా చేయాలి ఏంటో అని నాకు తెలియదు, అందుకని నేను ఇలా అయితే రెడీ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మిక్స్ చేస్తూ ఉండేసరికి పాప కూడా ఒక చెయ్యేసి అలా కలుపుతూ ఉన్నది. ఇక్కడ నేనైతే తాంబూలానికి ప్రిపేర్ చేస్తున్నాను, వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇద్దామని చేసి ఇంకా అరటిపండ్లతో పాటు చాక్లెట్స్ కూడా అయితే వేసాను. ఇక్కడైతే నేను పాపకి పీట మీద కూర్చోబెట్టి చేద్దాం అనుకున్నాను. సో సింపుల్ డెకరేషన్ అయితే చేశాను ఇంట్లో అప్పటికప్పుడు అనుకొని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేది. ఇదైతే చాలా సింపుల్ డెకరేషన్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవి ఫొటోస్ అన్ని నేను నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను, మీకంటే ట్యాగ్ చేస్తాను కింద చూడండి. ఇక్కడ అత్తయ్య వాళ్ళ సైడు భోగి రోజు పోలేరమ్మకి పెట్టుకుంటారంట, నాకు తెలియదు అది, ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ చూస్తున్నాను. సో ఇది అయిపోయిన వెంటనే ఇంకా మేమైతే భోగిపల్లి పోయడం అయితే స్టార్ట్ చేసాము. ఆ రోజే పెట్టుకుంటారంట. మామూలుగా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఒక భోగి అయిపోయిన తర్వాత పెట్టుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం భోగి రోజు ఈవినింగే పెట్టుకుంటారంట. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత భోగిపల్లి అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ ఫస్ట్ భోగిపల్లి మా అమ్మ దిష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి నా చేత తీపిచ్చారు ఇక్కడ ఎక్కువ. సో అందుకని నేను పోసేసాక ఇంకా ముగ్గురైనా ఐదుగురికైనా తాంబూలం ఇవ్వమన్నారు. సో ఇంకా అక్కడి నుంచి నేను మా అత్తయ్య ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చాను. మా అత్తయ్య ఇంకా అందరి చేత తీపిచ్చాము. ఎంత సైలెంట్గా కూర్చొని ఉందో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సైలెంట్గా ఉంటుందని. అసలు చాక్లెట్ చేతికి ఇచ్చేసరికి ఎంత సైలెంట్గా కూర్చొని ఉందో. ఇంకా తర్వాత మూడోసారి మా అత్తయ్య అయితే తీసారు. అత్తయ్య కూడా దిష్టి తీసేసాక ఇంకా ఇద్దరు ముగ్గురు చేత అయితే పోపించాం. నేను వీడియోలో ఎంత అయిపోతుందని నేనైతే కట్ చేసేసాను. ఇంకా అస్సలు కుదురుగానే ఉండలేదు, ఇంకా అక్కడి నుంచి ఏడుస్తూ ఉన్నింది. ఇంకా హారతి అయితే ఇచ్చేసి ఇంకా తనకైతే దిష్టి అయితే తీపిచ్చేసాము. సో ఇంకా పిల్లలందరూ ఇంకా భోగిపళ్ళన్నీ తీసుకుంటా ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇంకా అలాగే ఇంకా ఏడుస్తూ ఉందని నేను మా హస్బెండ్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మా భోగి అయితే ఇలా ఫస్ట్ భోగి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.